ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయను గాక. సామెతలు 3వ అధ్యాయము 26వ వచనం ఇలా సెలవిస్తుంది, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, మన కాలు ఎప్పుడు చిక్కుకుంటుంది, ఎక్కడైనా మనము చిక్కుకుంటామేమో అనేటువంటి భయము మన ఒక్కొక్కరికి ప్రతిరోజు ఉంటుంది. మనం వేసేటువంటి ప్రతి అడుగు గురించి మనకు ఒక అనుమానం ఉంటుంది. అయ్యో, నా కాలు ఎక్కడైనా చిక్కుకుంటుందేమో, నేను ఎక్కడన్నా సమస్యలో దొరికిపోతానేమో, చిక్కుపోతానేమో అని చెప్పి మనం ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటామండి. ఎందుకంటే కొన్నిసార్లు శత్రువైన సాతాను కానివ్వండి, లేకుంటే మన శత్రువులైన మనుషులు కానివ్వండి, కొన్నిసార్లు మనల్ని ఎలాగన్నా ఏదో ఒక విషయంలో మనల్ని పట్టుకోవడానికి, లేకుంటే చిక్కించడానికి, మన యొక్క మంచి పేరును పాడు చేయడానికి, మన సంతోషాన్ని పాడు చేయడానికి ప్రియమైన దేవులారా, వారు కంటికి కనిపించని ఏదైనా ఒక వలను వారు ఎప్పుడు కూడా మనకు విరోధంగా వారు కలిగిస్తూ ఉంటారండి. ప్రియమైన దేవులారా, కొన్నిసార్లు ఆ వలలు మనకి కంటికి కనిపిస్తాయి, కొన్నిసార్లు అవి మనకు కంటికి కనిపించవండి. ప్రియమైన దేవులారా, అవి ఎలాంటి వలలైనా సరే నిన్ను పట్టుకోవడానికి శత్రువు ద్వారా, మనుషుల ద్వారా రూపించబడేటువంటి వేయబడేటువంటి ఎలాంటి వలలైనా కూడా దాని గురించి దేవుడైన యెహోవా అంటున్నాడు, నేనే నీకు ఆధారముగా ఉండబోతున్నాను, నీ కాలు చిక్కుబడకున్నట్లు నేనే నిన్ను కాపాడబోతున్నాను అని చెప్పి ఆయన అంటున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, మీరు దేని గురించి మీరు భయపడుతున్నారు, ఎవరిని గురించి మీరు భయపడుతున్నారు? ఆ ప్రమాదంలో నేను నిన్ను చిక్కుకోనివ్వను, నేను నిన్ను రక్షిస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. మీ యొక్క వ్యాపారంలో దేని గురించి భయపడుతున్నారో ఆ ప్రమాదంలో మీ కాలు చిక్కబడదు అని చెప్పి దేవుడు అంటున్నాడు. మీ యొక్క ఉద్యోగ విషయంలో మీరు ఏ యొక్క సంగతిని గురించి అయితే మీరు భయపడుతున్నారో ఆ సంగతిలో మీ కాలు చిక్కబడదు అని చెప్పి దేవుడు మీకు సెలవిస్తున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, దానియేలును ఎలాగన్నా అతని యొక్క పేరు పాడు చేయాలని చెప్పి ఆయన శత్రువులు ఆయనకు విరోధముగా ప్రియమైన ఒక వలను వారు రూపిస్తున్నారండి. అతను ఎలాగన్నా పాడు చేయాలి, అతను ఎలాగన్నా చంపేసేయాలి అని చెప్పి ప్రియమైన బిడ్డలారా, శత్రువులు అతని మీద నింద మోపడానికి ప్రయాసపడుతున్నారు, కానీ ఏ నింద మోపలేకపోతున్నారు. కానీ దానియేలు మీద తన దేవుని గురించినటువంటి సంగతిలో మాత్రమే నింద మోపగలమని చెప్పి వారు ఒక వలను వారు రూపిస్తున్నారు, కలిగిస్తున్నారు. ప్రియమైన రాజు ద్వారా ఒక వలను కలిగిస్తున్నారు, ఒక వల వేయబడుతుంది. కానీ దానియేలు యొక్క కాలు చిక్కుబడకున్నట్లు దేవుడైన యెహోవా అద్భుతకరంగా ఆయన కాపాడాడు. ఏ శత్రువులైతే ఒక వలను రూపించారో ఆ శత్రువుల యొక్క వలలో చిక్కుకుంటున్నారు, నాశనం అయిపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, దానియేలు యొక్క కాళ్ళను, పాదములను తప్పించినటువంటి దేవుడు నీ యొక్క పాదములు కూడా నీ యొక్క శత్రువు నీకు విరోధముగా రూపించుతున్నటువంటి ప్రతి ఒక్క వలలో కూడా నీ కాలు, నీ యొక్క ఇంటి వారి యొక్క కాలు చిక్కుకోనున్నట్లు దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. కాబట్టి మనం వేసి కారణం ఏంటంటే ఆయనే మన నమ్మకమై, ఆయనే మనకు ఆధారమై ఉండబోతున్నాడు. మనం వేసే ప్రతి అడుగులో ఆయన మనతో ఉండబోతున్నాడు. కాబట్టి మనము ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగిద్దామయ్యా, నేను వేసే ప్రతి అడుగులో దేవా నీవే నన్ను నడిపించని చెప్పి మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును అన్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలు దేని నిమిత్తం భయపడుతున్నారు, దేని నిమిత్తం భయపడుతున్నారు తండ్రి, ఆ ప్రమాదాల్లో తండ్రి మీ బిడ్డలు చిక్కుకోకున్నట్లు అయ్యా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను, మీ బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఒక్క వలలు యేసయ్య నామములో తండ్రి అయ్యా లయమైపోగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయ్యా స్తోత్రం తండ్రి, మీ బిడ్డలకు జయాన్ని దయచేయండి. మీ బిడ్డలు వేసే ప్రతి అడుగులో మీ బిడ్డలతో మీరుండి అయ్యా మీ బిడ్డలు తప్పించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.